చాళుక్యులు, ఆ తర్వాత వచ్చేసి విజయనగర సంస్థానాన్ని పాలించేటటువంటి విజయనగర రాజులు, ఆ తర్వాత వచ్చేటువంటి కాకతీయుల రాజులు. కాకతీయుల హయాంలో దేవరాజు రాజు గారి ఆధ్వర్యంలో, విశ్వకర్మ గారి ఆధ్వర్యంలో, విశ్వకర్మ గారు అంటే చాలా దేవాలయాలను వచ్చేసి నిర్మించినటువంటి ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ హయాంలో అంటే 12వ శతాబ్దంలో రుద్రదేవరాజు ఆధ్వర్యంలో నిర్మించిన దేవాలయం వచ్చేసి 1000 స్తంభాల గుడి అన్నమాట. మనం 1000 స్తంభాల దేవాలయానికి వెళ్ళే ముందర వచ్చేసి ఆ దేవాలయానికి సంబంధించినటువంటి చరిత్రకి ఆధారంగా ఏషియన్ ఆర్కిటెక్చర్ వాళ్ళు వచ్చేసి పురావస్తు శాఖ వాళ్ళు ఇలా బోర్డులు వేశారనమాట. ఆ బోర్డులో దేవాలయానికి సంబంధించిన స్టోరీ ఉంది. సో మీరు చూసుకోవచ్చు. నేను స్టోరీలో కూర్చొని చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవాలయానికి సంబంధించి ఒక కోనేరు ఉంది, నేను చూపిస్తాను ఆ కోనేరు. సో ఏంటంటే ఒకప్పుడు ఈ వరంగల్ మొత్తానికి కూడా ఈ కోనేరు నీళ్ళే వాళ్ళకి ఆధారం అనమాట. ఇక్కడి నుంచే ఈ వరంగల్ జిల్లా ఈ టౌన్ అంటే కదా ఈ ప్రాంతాల మొత్తం కూడా ఈ నీళ్ళు అనేసి చరిత్ర ఆధారంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడేమన్నా ఇప్పుడు ఉంది అది అన్నీ చూపిస్తాను. సో ఎందుకంటే ఈ నీళ్ళు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. స్వామివారికి నిత్య కైంకర్యాలు జరగాలంటే ఈ నీళ్ళే వాడతారనేసి చెప్పడం జరుగుతుంది. I work like got vision I don't need to see. I'm picking mind over matter, I believe in me. I need to find more hours in the day to breathe. Need to find more power in the way I be. And when my mind turns out with the painful scenes, I need to scream out loud, I can't stop me. I wanna be the greatest like Rocky. కాకతీయులు వీళ్ళందరూ పరిపాలించిన రాజ్యంలో మొట్టమొదటిసారిగా కాకతీయులు చివరిగా పాలించిన రాజ్యం వరంగల్ ఈ సంస్థానానికి మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. మీరు చూసుకోండి, తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ సంస్థానానికి చిహ్నం ఏదైనా ఉందిరా అంటే 1000 స్తంభాల గుడి ముందర ఏదైతే చిహ్నం ఉందో ఆ వరంగల్ సిటీలో ఎంట్రెన్స్లో పెట్టారో మీరు చూసుకోవచ్చు. మీరు close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. దేవాలయం ఉంది కదా, ఈ దేవాలయం ఏంటంటే 1000 స్తంభాల గుడి అంటారు అన్నమాట. 1000 స్తంభాల గుడి. సో 12వ శతాబ్దం చెందిన దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ప్రధాన దేవుడు వచ్చేసి ఈశ్వరుడు. మీకు లోపలికి వెళ్ళి ఈశ్వరుడి గురించి తర్వాత వచ్చేసి ఇంకా ఈ దేవాలయానికి మంచి చరిత్ర ఉంది కదా, ఆ చరిత్రను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దేవాలయానికి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఏమొస్తాయంటే శివుని యొక్క ఆకారము ఏ విధంగా ఉంటుంది, లింగాకారం ఉంటుంది కదా. సో ఆ లింగాకారాన్ని మనం ఈరోజు చూడొచ్చు. చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ 1000 స్తంభాలకు కూడా వచ్చేసి మెయిన్ ఏ ఆర్కిటెక్చర్ అనేది పోలి ఉంటుంది అంటే, నేను కర్ణాటకలో ఒక ఎపిసోడ్ తీశాను అనమాట, హొయసలేశ్వర దేవాలయం అనేసి. సో 99% ఆ దేవాలయం ఏ దేవాలయం రెండు ఒకటే అనమాట. రెండు అలాంటి ఆర్కిటెక్చర్ పోలి ఉంటాయి.
సో మీరు వెయ్యి స్తంభాల దేవాలయంలో ఉన్నటువంటి స్తంభాలు చూసారు కదా. సో ఇంత పెద్ద స్తంభాలను 11వ శతాబ్దంలో ఎలా కట్టారో అంటే ఎలా నిర్మించారో, తర్వాత ఎలా డిజైన్ చేశారో అంటే ఆ కాలంలో మంచి శిల్పకారులు అయినటువంటి కళాకారులు ఉన్నారన్నమాట. సో వాళ్ళు తర్వాత ఇంత పెద్ద రాజస్తంభాలు నిలబెట్టడానికి వాళ్ళు ఆ కాలంలో ఏమి యూజ్ చేశారు అంటే ఏనుగులు యూజ్ చేశారు అనమాట. ఏనుగులు యూజ్ చేసి బలమైన ఈ రాజదూలాలని కట్ చేసుకొని వచ్చేసి ఆ కాలంలో ఉన్నటువంటి కళాకారుల చేత ఇలాంటి శిల్పకళలు చెక్కించారు అనమాట. అలా చెక్కించడం వల్ల ఈరోజు మనకి ఇంకా కనిపిస్తూ ఉన్నాయి ఈ వెయ్యి స్తంభాలు అన్నమాట. కాకపోతే వెయ్యి స్తంభాలు అంటే చాలా అయితే ఉన్నాయి. కాకపోతే ప్రజెంట్ అయితే ఇప్పుడు అన్ని అయితే లేవు. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి పేరు ఈ కాలంలో కూడా కంటిన్యూగా ఉండడానికి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత మనం గమనించుతున్నాం. నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను అన్నమాట. ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నాయి ఏమనేది నేను ఆల్రెడీ చెప్పాను కూడా. చాళుక్యుల కాలంలో ఏ దేవాలయాలు అయితే నిర్మించారో వాళ్ళ దేవాలయాలన్నీ కూడా ఇలాంటి ఆర్కిటెక్చర్లోనే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి వెయ్యి స్తంభాల దేవాలయం పురావస్తు శాఖ, తర్వాత వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో అంటే వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దేవాలయం నడుస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ ఏమంటే 12వ శతాబ్దానికి చెందినటువంటి దేవాలయం వచ్చేసి రాజు అనమాట. రుద్రదేవరాజు వాళ్ళ హయాంలో వచ్చేసిందో ఆయనకి ఈ దేవాలయాన్ని నిర్మించాలా అనేసి అనుకున్నాడు. సో అందువల్ల వచ్చేసిందో మామూలుగా ఏ దేవాలయంలో అయినా ఒక దేవుడు ఉంటారు అనమాట. సృష్టికర్తలు ముగ్గురు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సో వాళ్ళల్లో ఎవరో ఒకరు, ఈవెన్ మహావిష్ణువు కానీ తర్వాత ఈశ్వరుడు కానీ ఎవరో ఒకరు ఉంటారు. సో ఈ దేవాలయంలో ముగ్గురు ఉన్నారు అన్నమాట. బ్రహ్మ ప్లేస్లో వచ్చేసి సూర్యదేవుడు కూడా బ్రహ్మ లేకుండా వాళ్ళ స్థానంలో వచ్చేసి సూర్యదేవ మహాభావాలు వచ్చేసి ఈ దేవాలయంలో దేవుడుగా కొలుస్తున్నారు అనమాట. సో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సూర్యదేవుడు ఉన్నాడు. నిత్య కైంకర్యాలు వీరికి మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఆ కాలంలో విశ్వకర్మ అనేసి ప్రధాన దేవాలయాలు నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంటాడు. ఆయన ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిర్మించారని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ దేవాలయానికి చాలా దశాబ్దాల చరిత్ర ఉంది. సో ఇందాక చెప్పాను కదా, శ్రీకృష్ణ దేవాలయాలు తర్వాత వచ్చేసి కాకతీయులు అనమాట. వాళ్ళ హయాంలో నిర్మించిన దేవాలయం కాబట్టి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంది అనమాట. ఈ తర్వాత వచ్చేసిందను వాళ్ళ హయాం తర్వాత వచ్చేసినటువంటి ఈ తుగ్లక్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసిందను ఈ భారతదేశాన్ని ఆక్రమించారు. సో వాళ్ళ హయాంలో వచ్చేసి చాలా దేవాలయాలు కూడా ధ్వంసం చేయబడ్డాయి అనేసి ఒక కథనం అనమాట. అలా ధ్వంసం చేయబడినా కూడా ఇంకా చెక్కు చెదరకుండా ఉంది అంటే ఆ కాలంలో వాడేటువంటి దట్టమైన రాయి కానీ ఇలా చూసుకోవచ్చు మీరు. ఏ దేవాలయంలో నందీశ్వరుడు వచ్చేసి ఈశ్వరునికి అభిముఖంగా అంటే మొహము తూర్పు నుంచి పడమర వైపు ఉంటుంది అనమాట. కానీ ఈ దేవాలయంలో మీరు నంది చూసుకోవచ్చు, తూర్పు వచ్చి ఇటు సైడ్ ఉందన్నమాట. పడమర వైపు నుంచి మొహం వచ్చేసి పడమర వైపు ఉందన్నమాట. ఈ దేవాలయంలో ఇది మిరాకిల్. ఇది అసలు ఈ భారతదేశంలో ఏ దేవాలయంలో కూడా ఇలాంటి లేని విచిత్రం ఏమంటే నంది స్వామివారికి పడమర వైపు ఉంటాడు అనమాట. మొహము స్వామివారికి పడమర వైపు చూపిస్తూ ఉంటారు. మీరు అది గమనించవచ్చు. నెక్స్ట్ ఎలా ఉంది సేమ్ అలానే ఉంది. సో మొత్తానికి అయితే వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మంచి దేవాలయాన్ని ఈరోజు మనం చూసామన్నమాట. ఎందుకంటే మీకోసమే వచ్చింది. Thank you Vinay for your love and support because we are so much happy.
ఇట్లాంటి ఎన్నెన్నో జరగాలని కోరుకుంటున్నాం. ఈ ట్రిప్పులో అందరి సహకారంతో జరగాలని కోరుకుంటున్నాం. చాళుక్యులు, ఆ తర్వాత వచ్చేసి విజయనగర సంస్థానాన్ని పాలించేటటువంటి విజయనగర రాజులు, ఆ తర్వాత వచ్చేటువంటి కాకతీయుల రాజులు. కాకతీయుల హయాంలో దేవరాజు రాజు గారి ఆధ్వర్యంలో, విశ్వకర్మ గారి ఆధ్వర్యంలో, విశ్వకర్మ గారు అంటే చాలా దేవాలయాల నుంచి నిర్మించినటువంటి ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ ఆ హయాంలో అంటే 12వ శతాబ్దంలో రుద్రదేవరాజు ఆధ్వర్యంలో నిర్మించిన దేవాలయం వచ్చేసి వెయ్యి స్తంభాల గుడి అన్నమాట. సో ఆయన హయాంలో నిర్మించారు కాబట్టి ఆయన పేరు మీదుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవుడు ఈశ్వరుడు అనే నామకరణంతో ఈ దేవాలయాన్ని పిలవడం జరుగుతూ ఉంది. సో మీరు ఇది గమనించవచ్చు. 12వ శతాబ్దానికి చెందిన దేవాలయము ఇంకా కూడా చెక్కు చెదరకుండా ఉందంటే ఆ కాలంలో నిర్మించినటువంటి ఆర్కిటెక్చర్ ఉన్నటువంటి కళాఖండాలు ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు. ఈ దేవాలయానికి వచ్చేసి బ్యాక్ సైడ్ కోనేరు ఉంది. ఆ కోనేరు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు చెప్పాను కదా ఇందాక, వెయ్యి స్తంభాల గుడిలో వచ్చేసి ప్రధాన దేవుళ్ళకి నిత్య కైంకర్యాలకు ఏ నీళ్ళు వాడుతున్నారో అనేసి ఆ నీళ్లు చూపిస్తాను. ఆ కోనేరు చూపిస్తానని ఇందాక మీకు చెప్పాను కదా. తర్వాత ఆ కోనేరు ఉన్నటువంటి నీళ్ళే ఈ వరంగల్కి, ఈ పట్టణ ప్రజలకి దాహార్తి తీర్చుతున్నారు అనేది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనమాట. అంటే ఇప్పుడు కాదు, ఒక కాలంలో ఇదే నీళ్ళతోనే చాలామంది ఈ నీళ్ళు వాడుకున్నారు ఈ వరంగల్ ఈ పట్టణ ప్రజలు అనేసి చెప్పడం జరుగుతుంది. ఆ నీళ్ళు మీకు ఆ నీళ్ళు తర్వాత కోనేరు రెండు చూపిస్తారండి. చూసుకోండి, నేను చెప్పాను కదా, నేను చూపిస్తాను అనేది. చూసుకోండి, ఇదే కోనేరు. చాలా అంటే చాలా పురాతనమైన కోనేరు అన్నమాట. ఇది గమనించుకోండి కావాలంటే. ప్రజెంట్ ఇప్పుడైతే మరి అంత మా వాడుకో లేదు, కానీ ఒక కాలంలో అయితేనా చాలా అంటే చాలా ఉపయోగపడుతున్నది అన్నమాట ఈ కోనేరు నీరు.